మీ పేరేంటమ్మా? భవాని. భవాని ఏం చదువుకుంటున్నారమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి పనికి వచ్చారు? క్రిస్మస్ హాలిడేస్ అని వచ్చాను. అమ్మ వాళ్ళకి హెల్ప్ గా ఉండడానికి. ఓకే అమ్మా, ఎలా ఉన్నాయి కాలేజీలు? ఎలా ఉన్నాయి? బానే ఉంది. మేము ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నారా? సెయింట్ పీటర్స్ అని చదువుకుంటాం. మరి ఫీజు ఎవరు కడతారు? అమ్మ వాళ్ళే. మీ అమ్మ వాళ్ళు కడతారా? నీకేమైనా పథకం డబ్బులు వస్తున్నాయా? అమ్మఒడి అమ్మఒడి చెల్లికి వస్తుంది. అమ్మఒడి వస్తుందా? ఇప్పుడు మీ ఇంత ముందు గవర్నమెంట్ స్కూల్ చూసావు కదా నువ్వు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి? తేడా ఏమన్నా గమనించావా? ఇప్పుడు బాగుంది. హాస్టల్ మాది 10th దాకా చదువుకున్న గురుకులం హాస్టల్ బానే ఉంది. ఇప్పుడు బానే ఉంది హాస్టల్. భోజనం అవి బాగా పెడతారా? భోజనం బానే పెట్టారు. క్లాస్కి వచ్చి డిజిటల్ క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు పెట్టారా? అప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు అప్పుడు చెప్పారు. అప్పుడు ఉన్నారు అంటే నువ్వు మొన్ననే కావు 2021 అప్పుడు అనుకుంటా ఇంటర్లోకి వచ్చాను. ఇంటర్. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది స్కూల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి, బాగానే చదువుకోవడానికి. కొంచెం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటున్నారు కదా స్కూల్లో, పెడుతున్నారు కదా? మాకు ఎప్పుడో పెట్టేసే సార్ 6th నుంచి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వల్ల పేద పిల్లలకి ఉపయోగమా కాదా? ఉపయోగమే అన్నా. ఎందుకు ఉపయోగం ఇంగ్లీష్ వల్ల? రేపు ఉద్యోగాలకు కూడా వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు సమాధానం కూడా ఇంగ్లీష్లో బాగా చెప్తే ఉద్యోగం ఫ్రీ. మామూలుగా వచ్చి గబక్కనే ఇంగ్లీష్లో మంచిగా ఉండిద్ది అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి. ఇంగ్లీష్ ఉపయోగం, పేదవాళ్ళకి ఇంగ్లీష్ కావాలి. మరి కొంతమంది పేద పిల్లలకి ఇంగ్లీష్ వద్దు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? మీ మాట పరంగా ఏం చెప్తారు? వాళ్ళకి తెలియట్లే ఇంగ్లీష్ వల్ల లాభం ఏంటని, వద్దనే వాళ్ళకి. ఇప్పుడు నేర్చుకుంటేనే కదా పై. ఇంకా ఇప్పుడు మన తరం మారాలి కదా. ఈ రోజు పైన గతంలో మన అమ్మోళ్ళు పనులు చేశారు, వాళ్ళు పనులు చేశారు, మన పిల్లలన్నా జాబులు చేయాలి కదా. నీకేమైనా ఏం అవ్వాలనిపిస్తుంది పెద్ద అయ్యాక? నేను నర్సింగ్ చదువుతున్నా. నర్సింగ్ చదువుతున్నావా? ఓకే. ఎలా ఉంది ఇప్పుడు నువ్వు ఒక యువతగా ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్? బానే ఉంది. జగన్ మామయ్య బానే చేస్తున్నాడు. ఎలాంటి మంచి జరుగుతుంది? మీరు ఏం గమనించారు పాలన? బానే జరుగుతున్నాయి అంటే నాకు అంత తెలియదు కదా. అమ్మకి అన్న పథకాలు కానీ? పథకాల గురించి అయితే తెలియదు కానీ నేను చదువుకున్న గురుకులం మాత్రం బాగుంది. ట్రైబల్ వెల్ఫేర్. ఓకే, మీ అనుభవంతో మీకు మొదటి ఓటు రాబోతుంది కదా? వచ్చిద్ది. ఏమొచ్చింది? ఓటు వచ్చింది ఇప్పుడు. ఎవరికి వినియోగించుకుంటారు? జగన్ అన్నకే, జగన్ మావయ్యకి మొదటి ఓట. ఎందుకు? ఎందుకంటే మాకు ఇల్లు ఇచ్చాడు కాబట్టి. ఫస్ట్ టైం ఇల్లు ఇచ్చాడా? ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మా తాత వాళ్ళు అటు పక్క పోరంబాగు స్థలం అంట, ఆడ ఉండేవాళ్ళం. టెంట్లు వేసుకొని. ఇప్పుడు ఇల్లు ఇచ్చారు, ఇంకా ఇంట్లో ఉంటాం. అప్పుడు ఎలా ఇబ్బందులు ఉండేవమ్మా? నిజం చెప్పు. బానే ఉండేది. ఇబ్బందులు ఎలా పడ్డారు? ఇబ్బంది అంటే రోడ్డు పక్కన ఉండేవాళ్ళం. పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు వేరేలా చూసేవాళ్ళు కదా. నేను ఎక్కువ ఇంటికాడ లేను, హాస్టల్లోనే ఉన్నాను. ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది కదా? వచ్చింది, ఇంకా వెళ్ళలేదు. వెళ్ళబోతే మంచిది. ఇళ్ళలోకి వెళ్ళబోతున్నారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇప్పుడు జగన్ గారికి ఏం చెప్తారు? ఇంట్లో కొత్త ఇంట్లోకి వెళ్తున్నారా? ఇల్లు ఇచ్చారు కదా, జగన్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ మామయ్య అని చెప్తాను. థ్యాంక్ యూ మామయ్య.